వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 40వ శ్లోకము, శ్లోక నెంబర్ 40. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత్పర్యం: శ్రీ భగవానుడు ఇలా పలికెను: ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నది. దీని అర్థం పుత్రుడా అని. అర్జునుడిని తాత అని సంబోధించి శ్రీకృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. గురువు తన శిష్యుడికి తండ్రి లాంటివాడు కాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో తాత అని సంబోధిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని మరియు కృపని చూపిస్తూ ఆయన మార్గంలో ఉన్నవారి బాగోగులను తనే చూసుకుంటాడు అని చెప్పటానికి శ్రీకృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు, ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి. మరియు మంచి చేసేవారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు. ఈ లోకంలో మరియు పరలోకంలో భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడు అని ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అభిలాషులకు ఒక గొప్ప భరోసా. ఇక తదుపరి ఈ జన్మలోనే ప్రయాణం పూర్తి చేయలేకపోయిన యోగి యొక్క సాధనని భగవంతుడు ఎలా భద్రపరుస్తాడో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ద సుప్రీం లార్డ్ సెడ్, ఓ పార్థ, one who engages on the spiritual path does not meet with destruction either in this world or the world to come. My dear friend, one who strives for God realization is never overcome by evil. The word Tata is a word of endearment which literally means son. By addressing Arjun as Tata in this verse, Sri Krishna is demonstrating his affection for him. The son is affectionately addressed as Tata. Guru is like a father to his disciple, and hence Guru too sometimes affectionately addresses the disciple as Tata. Here, by displaying his affection and grace towards Arjuna, Sri Krishna wishes to indicate that God takes care of those who tread on his path. They are dear to God because they engage in the most auspicious kind of activity, and the doer of good never comes to grief. This verse asserts that God preserves the devotee both in this world and the world hereafter. This pronouncement is a great assurance to all spiritual aspirants. Sri Krishna then goes on to explain how God preserves the efforts of the yogi who does not complete the journey in the present life. Om Namo Bhagavate Vasudevaya.